ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇది తిను. ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించకు. ఏయ్, భయపడకు. అక్కడ పరిస్థితి ఒక్కడు బాగున్నా ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. అయినా నిన్నే ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి. మీ నాన్న లాంటి వాడని బాధపడకు. ముందు మంచివాడైంది, తర్వాత మారితే బాధపడాలి, కానీ ముందు నుంచి అదే కాదు. ఎందుకు బాధ? కంగారు పడుకు. మనం చాలా దూరం వచ్చేసాం. వాళ్ళు మన దగ్గర రారు. ఏయ్, నిన్ను ఎవ్వరు తీసుకెళ్ళరు. ఇక్కడ దాకా తీసుకొచ్చా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిస్తాను. ఏంటి చూస్తున్నావు? తిను, నీకు ఇచ్చా కదా. కరెంట్ ఇప్పుడు వచ్చేలా లేదు. అవును, నువ్వు మా కాలేజా? నేనెప్పుడు నేను చూడలేదా? అయినా నేను ఆ కాలేజ్ ఫస్ట్ ఇయర్లోనే మానేసా. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. మనకు ముందు వెనక ఎవరు లేరు. అప్పటి నుండి ఈ గ్యాంగులు, సెటిల్మెంట్లు, గొడవలు వీటితోనే సరిపోయింది. డబ్బులు తీసుకో. రేపు ఎగ్జామ్ ఉంది కదా నీకు, అది రాసి చెన్నై వెళ్ళిపో. మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నా అన్నావు కదా, తర్వాత 6 నెలలకు ఉంటుంది ఎగ్జామ్, అప్పుడు రాసుకోవచ్చు. అంటే నీకు జాబ్ రావడానికి ఇంకా 3 ఏళ్ళు పడుతుంది అన్నట్టు. నీకు జాబ్ వచ్చాక నాకు లోన్ ఇప్పించడం మర్చిపోకు, దాంతోనే బతకాలి. ఒక్కటే ఆశ, ఈ గ్యాంగులు, గొడవలు ఇవేం లేకుండా ఒక మంచి జీవితం బతకాలి, అంతే. అమ్మ నాన్న కూడా అదే కోరుకున్నారు. నువ్వు రేపు మళ్ళీ నన్ను కలవద్దు, రాసి వెళ్ళిపో. నీకు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఎందుకో తీసుకొచ్చేసా. నా నెంబర్ ఉంది కదా, లోన్ ఇప్పించడం మాత్రం మర్చిపోకు. మళ్ళీ ఆ లోన్ మాత్రం నువ్వే కట్టుకోవాలి, నేను కట్టలేను. అవును, అడగడం మర్చిపోయా, నీ పేరేం పేరు? శక్తి. బాగుంది. ఉన్న క్యాండిల్ కూడా ఆపేలా ఉంది. తీసుకో జూనియర్. అదేంటి, నైట్ చలి పెడుతుంది. గుడ్ నైట్. వీటికన్నిటికీ దూరంగా ఒక మంచి జీవితం బతకాలి.
ఎవరినైతే నేను వెళ్ళిపోన్నానో తనే మళ్ళీ వచ్చింది. అస్సలు ఊహించలేదు. కానీ అప్పుడు తను చెప్పిన మాటలు, తను నా క్లాసే, తను నాకు జూనియర్ ఏం కాదు, ఈ రోజుతో తను చదువు అయిపోయింది. తనకంటే నేనే హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా?